నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ వీడియోస్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. అలాగే మీలో ఎవరికైనా సరే టారో కార్డ్ రీడింగ్ కోర్స్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్, లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్, అలాగే హారోస్కోప్ రీడింగ్ కావచ్చు, స్విచ్ బోర్డ్స్ థెరపీ కానివ్వండి, చక్ర హీలింగ్ కోర్స్ కానివ్వండి, ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి లేదా వాట్సాప్లో మెసేజ్ చేసి కోర్స్ కంటెంట్కి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకొని జాయిన్ అవ్వచ్చు. అలాగే న్యాచురల్ అండ్ నాన్ హీటెడ్ సర్టిఫైడ్ జెమ్ స్టోన్స్ కానివ్వండి, క్రిస్టల్ జ్యువెలరీ, జెమ్ స్టోన్ జ్యువెలరీ కావాల్సిన వాళ్ళు కూడా ఇదే నెంబర్స్ మీద సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రొడిక్షన్స్ మనకి డిసెంబర్ 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. మేషరాశి టారో కార్డ్ ప్రొడిక్షన్స్ చూద్దాము. మేషరాశికి సంబంధించి వర్క్ స్పేస్లో అంటే మీరు పనిచేసే చోట కొన్ని ఇబ్బందులకి గురయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎలా అయినా సరే మీ ఉద్యోగం తీయించి మిమ్మల్ని అక్కడి నుంచి పంపించేయాలని చెప్పి, లేకపోతే మిమ్మల్ని ఏదైనా ఇబ్బందులకి గురి చేయాలని చెప్పి చాలామంది మీ మీద కక్షతో ఉన్నవాళ్ళు కానివ్వండి, ఇదివరకు మీ మీద మీతో ఏదైనా గొడవలు ఉంటే కనుక, లేదు మీకు వాళ్ళతో ఏదైనా ఇష్యూస్ ఉంటే కనుక అది దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు రివెంజ్ తీర్చుకునేలాగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఏదైనా గొడవ జరుగుతుంటే మాత్రం మనకి జాబ్ అనేది ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్. మన పేమెంట్స్కి, మనం హ్యాపీగా బతకడానికి డబ్బులు లేకుండా ఈ రోజుల్లో అది కష్టం. కాబట్టి పంతానికి పోకుండా ఇది కాకపోతే మరొక జాబ్ అనుకుని అలా కాకుండా వాళ్ళతో ఏ అయితే ఇబ్బందులు ఉన్నాయో దాన్ని సార్ట్ అవుట్ చేసుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేయండి. ఎందుకంటే సివియర్గానే ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం కనిపిస్తుంది. విపరీతమైన స్ట్రెస్తో ఒక డెసిషన్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళాల్సిన సిచ్యువేషన్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. కానీ అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన టైం అని చెప్పక తప్పట్లేదు. అలాగే మీరంటే పడలేని వాళ్ళు మీ చుట్టాల్లో కావచ్చు, ఫ్రెండ్స్లో కావచ్చు, లేకపోతే వెల్ విషెస్లో కావచ్చు, ఎవరైనా సరే చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళ విషయాల్లో కూడా మీరు చాలా జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉండాలి. మరీ ముఖ్యంగా మీరు ఏమి అంటే ఒక కార్ తీసుకున్నా, ఒక మంచి ఇల్లు తీసుకున్నా, లేకపోతే ఏదైనా మంచి బట్టలు వేసుకున్నా, ప్రతి దానికి కూడా ఎవరో అంటే మీ గ్రోత్ని చూసి ఏడ్చే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళ దగ్గర మీకు ఎంత ఉన్నా మీ దగ్గర ఏది లేదన్నట్టుగానే బిహేవ్ చేయండి తప్ప మీరు ఇబ్బంది పడే ప్రయత్నాలు అయితే చేసుకోకండి. అంటే మీ దగ్గర ఏదో ఉందని చెప్పి 10 మందికి చూపించుకునే దానికన్నా మీ దగ్గర ఏదీ లేదు, మీ పరిస్థితి దారుణంగా ఉంది అని అనిపించాలి ప్రతి ఒక్కరికి. ఎందుకంటే మీ మీద నెగిటివిటీ ఎక్కువ ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. స్పిరిచువాలిటీ మీద చాలా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. కోర్సెస్ నేర్చుకోవడానికి కొన్ని బుక్ రెఫరెన్సెస్ కానీ, వీడియోస్ కానీ చూస్తూ ఉంటారు. అలాగే స్పిరిచువాలిటీకి సంబంధించిన కొన్ని కోర్సెస్ నేర్చుకోవడానికి ఎవరు రైట్ పర్సన్ అని చెప్పేసి దానికోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొన్ని పురాతనమైన ఆలయాలు కూడా సందర్శిస్తూ ఉంటారు. మీ ఏదైతే స్పిరిచువాలిటీ మీద ఇంట్రెస్ట్ ఉందో దానికి సంబంధించి. బ్యాంక్ లోన్స్ అనేవి అవుతాయి, తొందరపడాల్సిన అవసరం లేదు, మనస్తాపం చెందాల్సిన అవసరం కూడా లేదు. బిజినెస్ బాగుంటుంది. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ కూడా బాగా చేయగలుగుతారు. మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక మీ వర్క్ స్పేస్లో మిమ్మల్ని రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు. మీ జాబ్ మీకు దక్కకుండా చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.